విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డు కొమ్మాది జంక్షన్ డైవర్స్ కాలనీ శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం గురువారం ఆలయ ధర్మకర్త పివి రమణమూర్తి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ డైవర్స్ కాలనీ శ్రీ షిరిడి సాయి బాబా ధ్యాన మందిరం గుడి ఆలయ ధర్మకర్త పివి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ మెగా కంటి వైద్య శిబిరంలో సుమారు 55 మంది కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, పరీక్ష చేసిన తర్వాత మా హాస్పిటల్ మిథిలాపురి వడా కాలనీ నియో విజన్ హాస్పిటల్లో చికిత్స చేసి కళ్ళజోళ్లు ఇవ్వబడునని చెప్పడం జరిగింది. మాకు సహకరించిన ఆలయ ధర్మకర్త పివి రమణమూర్తి గ్రామ పెద్దలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీ ఈశ్వరరావు, అచ్యుతరావు, రామారావు, అనురాధ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు షిరిడి సాయి ధ్యాన మందిరంలో ప్రత్యేక గురువారం కాబట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి వారం కూడా. అలాగే ఈరోజు కూడా ప్రత్యేకం ఏంటంటే మన నియో విజన్ వాళ్ళు ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మన షిరిడి సాయి ధ్యాన మందిరం ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు వచ్చారు. అక్కడి నుంచి వచ్చి కనీసం 45-50 మంది వీళ్ళకి కంటి పరీక్షలు, అలాగే వైద్య నిమిత్తం ఎవరికి ఏది అవసరం వచ్చినా వైద్య నిమిత్తం వాళ్ళందరికీ టెస్టులు చేసి ఉచిత మందులు కూడా ఏర్పాటు చేశారండి. అలా వాళ్ళందరికీ ఈరోజు మా షిరిడి సాయి ధ్యాన మందిరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ హాస్పిటల్ వాళ్ళకి, అలాగే డాక్టర్ గారికి, వాళ్ళందరికీ కూడా. అలాగే ఈరోజు ప్రతి వారం కూడా మేము ఒకటి రిక్వెస్ట్ చేసాం ఈరోజు. అలాగే మన ధ్యాన మందిరం తరఫున మీరు ప్రతి నెలకి ఒకసారి ఈ మెడికల్ క్యాంప్ పెట్టినట్లయితే కార్పెంటర్ కాలనీ, వికలాంగ కాలనీ, డ్రైవర్స్ కాలనీలో ఉన్న కనీసం ఒక 1000-2000 మంది వరకు మనకి వాళ్ళు టెస్టులు చేయడానికి వస్తున్నారండి, చేసుకుంటారు. మాకు కూడా గుడి డెవలపింగ్ గుడి తరపున మనం ఈ యొక్క సేవా కార్యక్రమం చేసినట్టు అవుతుంది. కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు కూడా దానికి ఒప్పుకోవడం కూడా జరిగిందండి. వాళ్ళందరికీ ఈ తరపున మరి ఇంకోసారి వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా భారీగా ఒక 200 మంది ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కంటికి సంబంధించిన మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ సుమారు 50 మంది పేషెంట్లు వచ్చారు. వాళ్ళందరికీ కంటి పరీక్షలు ఉచితంగా చేసాము. మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళలో ఒక 4-5 క్యాటరాక్ట్లు గుర్తించడం జరిగింది. ఇవి మన నియో విజన్ ఐ హాస్పిటల్ మిథిలాపురి వడా కాలనీలో ఉంది. అక్కడ శనివారం శస్త్రచికిత్సలు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు రమణమూర్తి గారికి, ఆలయ సిబ్బందికి అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రభంజనం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.